నాకైతే ఒక లెవెల్ టార్చర్ ఉంది అసలు నాకైతే. అరే టార్చర్ ఏంట్రా నాయన. సో బేసిక్గా ఏం జరిగిందో చెప్తాను నేను. లైక్ యాక్చువల్లీ నేను కెఫెన్ సెన్సిటివ్, అది నాకు తర్వాతే తెలిసిందే. అంటే నేను నార్మల్గానే కాఫీ కానీ ఏది తీసుకున్నాను, కెఫెన్ రిలేటెడ్ ఏది తీసుకున్నా మ్యాక్సిమం నేనైతే. అంటే మోస్ట్లీ నాకు తెలిసిన వరకు కెఫెన్ రిలేటెడ్ ఏం తీసుకోను. సో ఈవెన్ అది నిజమే అని నాకు నిన్నే ప్రూవ్ అయింది. అంటే నార్మల్గా నేను ప్రీ వర్కౌట్స్ కానీ ఏదైనా ట్రై చేద్దాం అనిపించింది. ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఒక్కసారి ట్రై చేద్దాం అనిపించింది. సో ఏముంది, నేను ట్రై చేద్దామని చెప్పి అందరూ ఒక స్కూప్ వేసుకునేది మజిల్ ప్లస్ బ్రాథెక్స్ ప్రీ వర్కౌట్ కదా, అది నేను 2.5 స్కూప్స్ వేసుకున్నాను. దూల కదా, మామూలు దూల కదా నాకైతే. ఇప్పుడే లేకపోతే వీడియో చేసేస్తాను. అండ్ 2.5 స్కూప్స్ వల్ల ఏమైందంటే, ఫస్ట్ ఈ పర్లేదు నార్మల్ వర్కౌట్కి మనం టూ ఏం కాదు కొంచెం కిక్ వస్తుంది ఏదో అనుకున్నా. సో అందరూ యూట్యూబ్లో చూసి ఏదో అనుకున్నా. అరే బట్ కానీ ఏమైంది తెలుసా, సీరియస్గా నాకైతే ఫస్ట్ స్టేజ్ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. బ్లోటింగ్ అయిపోయి స్టమక్ పెయిన్ అయిపోయి నాకైతే సడన్గా నాకు చాలా చాలా ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ యా, ఎంత ఇరిటేషన్ అంటే ఈవెన్ నా అంటే లైక్ లోపల స్టమక్ చూసావా, అది ఎలా అనిపించిందంటే లైక్ ఏదో బ్రేక్ అవుతున్నా నిజంగా. అది నేను మేబీ నాకు ఇంత సెన్సిటివ్ నాకు తెలియదు, ఇంతవరకే తెలియదు. చాలా హారబుల్ కదా. అండ్ సో ఓకే, ఇది ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఐ థింక్ ఇట్స్ నాట్ దాట్ హారబుల్. ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు చూపిస్తుంటే అంతేం లేదు, కానీ టు బీ రియల్ ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది. అందుకే నాకు అనిపించింది. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇలా అవుతుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సెకండ్ నెంబర్ ఏంటంటే, ఇది మెయిన్ ఎమోషనల్లీ ట్రిగర్ చేస్తుంది ప్రీ వర్కౌట్ అని చెప్పి నాకు ఫస్ట్ టైం తెలిసింది నాకు లైఫ్లో. అంటే నార్మల్గా నాకు ఒక ఇష్యూ వచ్చింది. సో నేను రూమ్ ఖాళీ చేయాల్సిన ఇష్యూ వచ్చింది. సో ఆ ఇష్యూ వల్ల ఐ థాట్ నేను నా ఫ్రెండ్ రూమ్కి వెళ్తానని అనుకున్నాను. బట్ ప్రాబ్లం ఏమైందంటే సడన్గా ప్లాన్స్ చేంజ్ అయిపోయాయి, అలా అవ్వలేదు. సో నేను ఆ టైంలో చిన్న సిచ్యువేషన్ అది. అంటే సడన్గా రూమ్ చూసుకొని సడన్గా మన దగ్గర మనీ లేవు, మనీ అరేంజ్ చేసుకొని, సో దీనికి అంతా టెన్షన్ పడక లైక్ మనీ కొంచెం అరేంజ్ చేసుకొని అంటే ఏదో చేయొచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నేను చాలా అంటే చాలా పానిక్ అయిపోయాను. సీరియస్లీ నేను అలా అవ్వను. నా నా యొక్క స్ట్రాటజీ కానీ నా యొక్క లైక్ టేక్ కానీ అలా ఉండదు. అంత ప్యానిక్ అంత ప్యానిక్ ఏం లేదు. కానీ ఎస్టర్డే లైక్ నేనైతే చాలా అంటే చాలా ప్యానిక్ అయిపోయాను. లైక్ ఐ వాస్ క్రైయింగ్, ఎవరు చెప్పు తెలియదు, సడన్గా ఏడుపు వచ్చేసింది. సో ఆ టైంలో ఒక పర్సన్ అయితే నాకు తోడున్నారు, అంటే లైక్ నాకు ఇలా హెల్ప్ చేశారు. కానీ సి నేను లిటరలీ ఏడ్చేస్తున్నా, అసలు ఆ ఫుడ్ తినబుద్ధి కావట్లా, ఏడ్చేస్తున్నా. లైక్ నేను ఒక్కసారిగా డిమోటివేట్ అయిపోతున్నా, ఒక్కసారిగా లో అయిపోతున్నా, ఒక్కసారి లైక్ లైక్ నాకు ఒక చిన్నది ఉందన్నమాట నాకు అర్థం. అంటే నాకు ఫస్ట్ నుంచి ఒకటి ఉంది. లైక్ నేను ఉన్న ప్లేస్ నుంచి ఎప్పుడైనా మూవ్ అవ్వడానికి ట్రై చేశాను అనుకోండి, లైక్ నేను ఒకవేళ ఈ ప్లేస్ నుంచి లైక్ సర్టెన్ నేను ఇప్పుడున్న ఇంటి నుంచి కానీ వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ ఫస్ట్ ఫ్యూ అవర్స్ అయితే నాకు నర్వస్ స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ వెరీ నార్మల్ నాకైతే. నేను దాన్ని పట్టించుకుని అలవాటు అయిపోయింది, నాకు అప్పుడైతే అలవాటు అయిపోయింది. బట్ అది యాంప్లిఫై చేసింది అనిపించింది ప్రీ వర్కౌట్ అయితే. సో నాకు ఆ నర్వస్నెస్ కాస్త యాంగ్జైటీగా మారిపోయింది. ఈ నార్మల్ సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ చేస్తే ప్యానిక్ సిచ్యువేషన్ స్ట్రెచ్ అయిపోయింది. అండ్ ఎమోషనల్ ట్రిగరింగ్ ఎలా అంటే నాకు నేను ఏదో చేసుకుంటాను అనిపించింది. నాకంటే లైక్ నాకు సీరియస్లీ నాకైతే ఏడ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అర్థం కావట్లేదు, సైడ్కి వచ్చి ఏడ్ చేస్తున్నాను. అండ్ నేను నా సెల్ఫ్ని వీక్గా పోర్ట్రే చేసుకున్నానే అనిపించింది. సో ఎంత వీక్గా అంటే లైక్ నాకే అనిపిస్తుంది. సో లైక్ నేనేంటి ఇలా కాదే అనిపించింది. తర్వాత అనిపిస్తుంది లైక్ మరీ ఇంత వీక్గా పోర్ట్రే చేసుకున్న ఆన్సర్స్ కరెక్ట్గా లేదు ఎవరికి నేను చెప్పేటప్పుడు అంతా
ఒక రియల్ టార్చర్ నుంచి యా దిస్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆఫ్టర్ టేకింగ్ దట్ ప్రీ వర్కౌట్. యా అండ్ టుడే ఇట్స్ మార్నింగ్ అనమాట. నేను లెగవడం వీడియో స్టార్ట్ చేస్తాను. అంటే నాకేమనిపించింది అంటే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అంటే నిన్న వీడియో తీద్దామన్నా సరే నాకు తీద్దాం అనుకున్నా, కానీ ఆ, ఏమో అంతే అనిపించింది చెప్పేస్తున్నాను. లేకడో వీడియో స్టార్ట్ చేస్తున్నా డైరెక్ట్గా. సో ఇదన్నమాట అండి, ఇదే నా పాయింట్, చెప్పాల్సిన పాయింట్. ఏదైనా సెన్సిటివ్ అయితే తక్కువ దిగుబోతుందో తీసుకోండి, తీసుకోకపోయినా పర్లేదు, నేను కూడా తీసుకోండి. బాయ్.